Every child's success story starts here. Every student who steps into Success School shines with brilliance, sculptured by teachers, polished to perfection. अस्सलाम वालेकुम नाज़रीन, आइए नज़र हैं आज की एक अहम खबर पर। आज की हमारी ये खबर है रच्चाकुंडा एसओटी को लेकर, क्योंकि रच्चाकुंडा एसओटी ने जो है आज दो शातुर क्रिमिनल्स को अपनी हिरासत में लिया है, जिनके पास से 2 पिस्टल और 4 गोलियां बरामद हुए। ये दो क्रिमिनल्स जो है महाराष्ट्र के हैं। ये 2 क्रिमिनल्स के नाम कुछ इस तरह है, नंदा किशोर और रोहन। एक की उम्र 23 साल और एक की उम्र 22 साल। तो बहरहाल रच्चाकुंडा एसओटी ने बड़ा बेहतरीन कारनामा किया है। ये खबर हम आपको दिखाते हैं रच्चाकुंडा से। పోలీస్ ఇనిషియేటివ్ ఉండడం మూలంగా రిక్వెస్ట్ వేలో సమాచారం రావడం మూలంగా ఈ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇది చాలా దీనివల్ల ఒక పెద్ద గ్యాంగ్ వార్ అనేది మన ప్రాంతంలో జరగకుండా మన వాళ్ళు నిరోధించడం జరిగింది. ఇద్దరు నేరస్తులు మనం ఇక్కడ అరెస్ట్ చేసిన నేరస్తులు నందకిష్ అలియాస్ మనోజ్, అలానే రోహన్ రాజీవ్. ఇంతకుముందు చాలా నేరాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా వాళ్ళ మీద కేసు ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు కలిసి టోటల్గా 16 నేరాల్లో ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో డెకాయిటీ కేసు ఉన్నాయి, దాంట్లో రాబరీ కేసు ఉన్నాయి, దాంట్లో 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి, ఆర్మ్స్ యాక్ట్ కేసులు ఉన్నాయి. ఇట్లా వెపన్స్ యూజ్ చేసి వాళ్ళు దీంట్లో క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు చాలా తక్కువ ఏజ్ వాళ్ళే, 22, 23 ఏజ్ గ్రూప్లో ఉన్న వీళ్ళు చెడు అలవాట్లు ఉండడం మూలంగా టోటల్ ఫ్యామిలీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి రాంగ్ పద్ధతిలో జీవితం చేయాల్సిన మూలంగా తొందరగా కిప్పెస్ట్ వేలో మనీ సంపాదించిన ఉద్దేశంతో ఒక పూణేలో గ్యాంగ్స్టర్తో వీళ్ళు అనికేత్ జాదవ్ అనే ఒక గ్యాంగ్స్టర్తో కలిసి యాక్టివిటీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఇన్వాల్వ్ జరిగిన ప్రాసెస్లో ఇంకొక గ్యాంగ్స్టర్ వీళ్ళకు రైతులు ఉండడం మూలంగా ఇన్ని కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ గ్యాంగ్స్టర్ వీళ్ళు ఒక సెల్ఫ్ స్టైల్ ఒక గ్యాంగ్స్టర్ ఆర్గనైజేషన్ పెట్టి కామన్ సామ్రాజ్య అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దానివల్ల అన్ని ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీస్ పూణే నగరంలో వీళ్ళు చేస్తున్నారు. దీంతో మీకు స్పెసిఫిక్ అఫెన్సెస్ చెప్పాలంటే 392 అంటే మన రాబరీ కేసెస్లో ఇప్పుడు మనం నందకిషోర్ తెలిసి చూస్తే రాబరీ కేసెస్లో 3 కేసులు అతను నేరస్తూ ఉన్నాడు. అలాగే ఒక దొంగతనం కేసులో ఉన్నాడు. ఆర్మ్స్ యాక్ట్ కేసులో 2 కేసులో ఒక నేరస్తుగా ఉన్నాడు. 307 కేసులో 1 కేసులో నేరస్తున్నాడు. డెకాయిటీ కేసులో 2 కేసులో ఇతను నేరస్తున్నాడు. వీళ్ళు నిడ్డి, చిక్కాని, చెకాన్ అనే పోలీస్ స్టేషన్తో పాటు చించోడ్, శివాజీనగర్ అనే ఇతర పోలీస్ స్టేషన్ మొత్తం 5 పోలీస్ స్టేషన్స్లో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. అలానే ఈ రోహన్ రాజీవ్ ఇతను కూడా 6 నేరాలలో ఇన్వాల్వ్ అయినాడు. అందులో 307 కేసు అంటే అటెంప్ట్ మర్డర్ కేసు 4, అలానే హర్ట్ కేసు 1, ఆర్మ్స్ యాక్ట్ కేసు వెపన్స్ వెపన్స్ యూజ్ చేసినటువంటి ఆర్మ్స్ యాక్ట్ కేసు 1 నేరస్తులు ఉన్నారు. వీళ్ళు ఇలా నేరం చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్లో 25 నవంబర్ ఒక క్రైమ్ చేశారు. ఇక్కడ ఇది నిగ్డి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 446 మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం 446లో నేరం చేసినప్పుడు ఇందులో ఉన్న వెపన్ ఎప్పుడైతే ఇతను మనోజ్ దగ్గర ఉన్న వెపన్ నందకిష్ అలియాస్ మనోజ్ దగ్గర వెపన్నే వాళ్ళ ఇంకొక మిత్రుడు కిరణ్ శివాజీ అనే మిత్రుడు తీసుకొని ఆ అఫెన్స్లో ఈ వెపన్ యూజ్ చేయడం జరిగిందని ఇతను కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ వెపన్ కూడా ఆ కేసులో క్రైమ్ వెపన్ ఇది. అక్కడ ఈ నేరం జరిగిన తర్వాత ఆ రైవల్రీలో ఇతని మీద తప్పకుండా వాళ్ళు రివెంజ్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఆ ప్రదేశం నుంచి ప్లేస్ మార్చి డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళారు. ఆ నేరం అయిపోయిన తర్వాత కిరణ్ శివాజీ ఆ వ్యక్తిని ఇవ్వడంలో వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళిపోవడం, ఇక్కడికి రావడం, మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ మూలంగా లేకపోతే బెటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్న మూలంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ ఇనిషియేటివ్ ఉన్నటువంటి కమ్యూనిటీ పోలీస్ ఇనిషియేటివ్ ఉన్న మూలంగా టీచర్స్ వేలో మనకి ఇన్ఫర్మేషన్ రావడం, వీళ్ళని పట్టుకోవడం, దీనివల్ల బిగ్గర్ అఫెన్స్ మనం ఇక్కడ అవాయిడ్ చేయడానికి ఎస్ఓటి అధికారులు చేసిన కృషి చాలా గొప్పది. దీంట్లో ముఖ్యంగా
వీళ్ళు ఈ యాక్టివిటీస్ చేయడంతో పాటు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వేరే క్రిమినల్స్ ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ మళ్ళీ వాళ్ళు వేరే యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎవరైనా నేరస్తులు మీ దగ్గర ఎవరైనా షెల్టర్ కోసం వచ్చినా కానీ తొందరగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇటువంటి నేరస్తులకు ఎప్పుడు ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నా కానీ మనకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మనం మన రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించుకోవడానికి ఒక బెటర్ ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాకుండా బ్రోకన్ ఫ్యామిలీస్, చిన్న పిల్లల పైన 22 yearsకే ఇంత పెద్ద క్రిమినల్ తయారయ్యారు. అవి జరగడం వల్ల కూడా ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా ఒక బెటర్ పోలీస్ పర్స్పెక్టివ్లో మనం పోలీసింగ్ చేయాలి. కాబట్టి ప్రజలు పార్టిసిపేట్ చేయాలి పోలీస్ ఇనిషియేటివ్ కానీ మేము రాచకొండ పోలీస్ తరఫున మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఇందులో చేస్తున్న అదర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో మన అడిషనల్ డీసీపీ సోటి సురేందర్ రెడ్డి గారు, అలాగనే టి రవికుమార్, ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎస్ఓటి, అండ్ సి అవినాష్ బాబు ఎస్ఐ ఆయన ఎస్ఓటి అండ్ టీమ్, అలాగే బి కృష్ణమోహన్ ఇన్స్పెక్టర్ ఎల్బీ నగర్, వీళ్ళు కూడా మీడియా మేము చేయడానికి ఏమన్నా లీగల్ ఫ్రేమ్వర్క్ ఏం చూసి మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. సార్ ఇక్కడ ఓన్లీ షెల్టర్ తీసుకోవడానికి వచ్చారా లేకపోతే నేరాలు చేయడానికి? ఇది వచ్చింది ఇవాళ వాళ్ళు నేరం చేయడానికి రాలేదు, వాళ్ళు షెల్టర్ కోసం వచ్చారు. అలా గ్యాంగ్ వాళ్ళు 446 అని క్రైమ్ నెంబర్ చెప్పాను కదా, 307 అండ్ అదర్ ఆర్మ్స్ యాక్ట్ చేస్తున్నాయి. ముంబై పోలీస్ యాక్ట్, మోకా యాక్ట్ ముంబైలో చాలా పాపులర్ యాక్ట్. అంటే ఆర్గనైజ్ క్రిమినల్స్ ఉన్నప్పుడు ఆ యాక్ట్ వాళ్ళను డిమాండ్ చేస్తాం. మన పీడీ యాక్ట్ ఇట్లా అంత సీరియస్ యాక్ట్ ఉంటుంది, అలానే ఉంటుంది. ఆ యాక్ట్లో ఉన్న నేరస్తుడు కాబట్టి అతని మీద అక్కడ ఉంటే ప్రాణాపాయం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాడు. అంతేగాని ఇక్కడ నేరాలు చేయడం కాదు, ప్రాణాపాయం ఉందని చెప్పి అది షెల్టర్ కోసం వెతుకుతున్నాడు. ఇంకా నాట్ సెటిల్ అవర్స్. किडनी के अमराज से परेशान मायूस लोगों के लिए खुशखबरी, R&S यूनानी फार्मेसी किडनी और गॉल ब्लैडर स्टोन के खात्मे का जरिया। अब UNI स्टोन कैप्सूल्स के जरिए खात्मा कीजिए। नो ऑपरेशन, नो साइड इफेक्ट्स, 100% रिजल्ट सिर्फ UNI स्टोन कैप्सूल से। मुस्तहिक लोगों के लिए खुसूसी रियायत, फिर से पथरी न होने का मुकम्मल इलाज, दर्द, कॉन्स्टिपेशन और पुराने कब्ज से निजात पाइए। आज ही तशरीफ लाएं। R&S यूनानी फार्मेसी, फर्स्ट फ्लोर, सिंडिकेट बैंक, बहादुरपुरा X रोड, हैदराबाद। कॉन्टैक्ट 9703-939-436, 9063-383760।